చీర్లవంచ వేములవాడ అర్బన్ మండలం. ప్రధానంగా చూస్తే గతంలో ఈ యొక్క లేబర్ కార్డులు 1996లో జీవో కొట్లాడి సాధించుకున్నటువంటి జీవో కేంద్ర బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం కార్మికుల ఒక 44 చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా కుదించి కార్మికుల ఒక పుట్టలు కొట్టే విధానంలో పాల్పడతా ఉంది. ప్రధానంగా మేము అడుగుతా ఉన్నాం, ఇలా బ్రిటిష్ సామ్రాజ్యంతో కొట్లాడి కార్మిక 44 చట్టాలు సాధించుకున్న చట్టాలను ఎత్తివేసి కార్మికుల ఒక ఇలా జీవో కనీస వేతనాల చట్టం, ఇలా కార్మికులు పనిచేసే చోట నిత్యావసర సరుకులకు అనుకూలంగా ఆ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఖర్చులు వెళ్ళడానికి కోసం ఆ జీవో పెట్టినటువంటి జీవో దాన్ని ఇలా ఎత్తివేసి కార్మికులకు నిత్యావసర సరుకులకు అనుకూలంగా కూలీ రేట్లు పడే విధంగా ఆ చట్టాన్ని అమర్చుకుంటే ఆ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో పాలనలో ఇలా ఆ చట్టాన్ని ఎత్తివేసి కార్మికులకు పెద్ద బడాబాబులకు పెట్టుబడిదారులకు మద్దతుగా మారి ఇలా కార్మిక చట్టాలను ఎత్తివేసే పరిస్థితి ఇలా బీజేపీ ప్రభుత్వం వివరిస్తూ ఉంది. దాన్ని మానుకొని 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి కార్మికులకు మెరుగుపరిచే విధంగా చూడాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మహాసభ తర్వాత ఆందోళన కార్యక్రమం భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకొని ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ బడ్జెట్ పెంచినామని అప్పుడు 1996లో సాధించుకున్నటువంటి ఇవాళ భవన నిర్మాణ లేబర్ కార్డుల జీవోను ఇవాళ బడ్జెట్ పేరుతో దాని ఇతర రంగాలకు సంస్థలో ఉన్న డబ్బులు వాడి ఇవాళ కార్మికులకు ఆన్లైన్ అయినా కూడా అవి తీసుకొచ్చి ఆన్లైన్ తమ్ము సిస్టమ్ తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ ఒక కార్మికులకు సుతారీ సెంటరింగ్ ఎలక్ట్రీషియన్ ప్లంబర్ ఇలా ఆ ఏలు ముద్రలు అరిగిపోయి ఆ తమ్ము సిస్టమ్ అనేది రావడం లేదు. దాన్ని రద్దు చేయాలన్నప్పటికీ ఎలాంటి స్పందన లేనటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం. ఇలా ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ నిధులు ఉన్నటువంటి నిధులను ఇలా ఆఫీసులలో పెండింగ్లో ఉన్నటువంటి ఫైళ్లను క్లియరెన్స్ చేయాలి. నూతన లేబర్ కార్డులు అర్హులైనటువంటి కార్మికులకు ఇవ్వాలి. అదేవిధంగా 55 ఏళ్ల కార్మికులకు 60 ఏళ్ల కార్డు అయిపోతుంది కాబట్టి ఇలా 5,000 రూపాయల పెన్షన్ గీత కార్మికులకు బీడీ కార్మికులకు ఇచ్చే మాదిరిగా భవన నిర్మాణ కార్మికులకు 5,000 పెన్షన్ ఇవ్వాలి 55 ఏళ్ల కార్మికులకు. అదేవిధంగా కార్మికుల ఒక పిల్లలకు పెళ్లి అయితే మ్యారేజ్కి ₹1,00,000 ఇవ్వాలన్నప్పటికీ ఎన్నో డిమాండ్లు పెట్టినప్పటికీ దాన్ని కాలయాపన చేస్తూ ఉన్నారు. ₹1,00,000 ఇవ్వాలి. అదేవిధంగా సహజ మరణానికి ఇలా 1,20,000 ఉన్నది 5 లక్షలకు మేము డిమాండ్ పెట్టినప్పటికీ బోర్డు యాక్సిడెంటల్ డెత్కు 10 లక్షలకు పెట్టినప్పటికీ ఎలాంటి స్పందన లేదు. యాక్సిడెంటల్ డెత్కు 10 లక్షలు, సహజ మరణానికి 5 లక్షలు ఇవ్వాలి. ఇలా కార్మికుని ఒక కూతురు డెలివరీ అయినట్టుంటే ఇప్పుడు 25-30,000 ఇచ్చేది 50,000 ఇవ్వాలి. ఇలా హాస్పిటళ్లలో ఉచిత ఖర్చులు అవుతున్నాయి కాబట్టి దాన్ని కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా ప్రధానంగా చూస్తే హాస్పిటళ్లలో స్ట్రైములు ఆ ఒక మెడికల్ సర్టిఫికెట్లు వచ్చినప్పటికి కూడా ఇలా ఆన్లైన్ కావడం లేదు. ఈ తమ్ము సిస్టమ్ వెంటనే రద్దు చేసి కార్మికులకు వచ్చే బెనిఫిట్స్ అందియాలి. లేని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తాం ఈ మహాసభ తర్వాత అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏఐటీసీ జిల్లా సెక్రటరీగా, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా. కార్మికుల ఐక్యత, భవన నిర్మాణ కార్మికుల ఐక్యత. అదే